హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ ఫోన్ కొందామని ఆ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లోకి వెళ్ళి కెమెరా దగ్గర చూసుకున్నట్లయితే F/2.0 అని, లేదంటే F/2.8 అని ఇలా ఉంటాయి. అసలు F/ పక్కకు నంబర్ ఉంది అన్నదంటే ఇది ఏంటి అని అందరూ అనుకుంటారు. మరి దీని గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం ఇస్తాను. ఇప్పుడు మనం ఈ F/ పక్కకు 2.0 చూసుకున్నా, లేదంటే 2.8 చూసుకున్నా, ఇది ఆ మొబైల్ ఫోన్ కెమెరా యొక్క అపేచర్ అని అర్థం. ఇప్పుడు ఈ అపేచర్ అంటే ఏంటి అన్నది చూసుకున్నట్లయితే, అపేచర్ అంటే కెమెరా లెన్స్ ఓపెనింగ్ హోల్ అని అర్థం. దీన్నే మనం కెమెరాలో ఉండే రంధ్రం అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అదే రంధ్రం గుండా మనకు బయట ఉన్న లైట్ లోపలికి వెళ్ళినప్పుడే మనకైతే కెమెరాలో పిక్చర్ అనేది క్యాప్చర్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అపేచర్ని మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అపేచర్ని పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. కానీ మన మొబైల్ ఫోన్లో ఏంటి అంటే ఈ అపేచర్ని మనం కంట్రోల్ చేయలేం. అంటే కంపెనీ దగ్గర నుంచి ఆ కెమెరాకు ఎంత అపేచర్ సెట్ చేసి వస్తుందో దాన్నే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఒక కెమెరా ఫోన్ తీసుకుంటాం అన్నట్లయితే మనం ఈ అపేచర్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలా, లేదంటే తక్కువగా ఉన్నది తీసుకోవాలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఈ అపేచర్ ఎక్కువగా ఉంటే మన ఫోన్లో ఫొటోస్ మంచిగా వస్తాయి అని అనుకుంటారు. కానీ ఇలా ఆలోచించినట్లయితే మీరు కూడా అందరిలాగే పప్పులో కాలేసినట్టే. అంటే ఇప్పుడు ఫోన్లో ఫొటోస్ మంచిగా రావాలంటే బయట నుంచి లైట్ మంచిగా రావాలి. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు బయట నుంచి లైట్ ఎక్కువగా రావాలి అంటే అపేచర్ ఎక్కువగా ఉంటే రంధ్రం పెద్దగా ఉంటుంది. అప్పుడు మనకు బయట నుంచి లైట్ మంచిగా రావడం వల్ల మన ఫోన్లో ఫొటోస్ మంచిగా క్లిక్ అవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇప్పుడు నిజమేంటి అంటే ఈ అపేచర్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే ఈ అపేచర్ ఎంత తక్కువగా ఉంటే అక్కడ ఆ హోల్ అనేది అంత పెద్దగా ఉంటుంది. ఈ అపేచర్ ఎక్కువగా ఉంటే హోల్ అనేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఈ అపేచర్ ఎక్కువగా ఉంటే ఆ హోల్ అనేది చిన్నగా ఉంటుంది, అంటే అందులోకి లైట్ బాగా వెళ్ళదు. అలాగే అపేచర్ తక్కువగా ఉంటే హోల్ పెద్దగా ఉంటుంది, అంటే అందులోకి బయట నుంచి లైట్ ఎక్కువగా వెళ్తుంది. అప్పుడే మనకు మన మొబైల్ ఫోన్లో ఫొటోస్ మంచిగా వస్తాయి. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ ఫోన్ కెమెరా గురించి తీసుకుంటున్నట్లయితే ఆ కెమెరాకు అపేచర్ తక్కువగా ఉన్నది మాత్రమే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆ కెమెరా యొక్క హోల్ ఓపెనింగ్ హోల్ అనేది పెద్దగా ఉండి లైట్ ఎక్కువగా లోపలికి వెళ్తుంది. అప్పుడే మనకు ఫొటోస్ మంచిగా వస్తాయి. మరి ఈ అపేచర్ ఎక్కువగా ఉండడం అలాగే తక్కువగా ఉండడం అటుపోని, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూసుకుందాం. అంటే ఈ అపేచర్ తక్కువగా ఉంటే మనం మన ఫోన్ కెమెరాతో ఏది తీసినా కూడా బాగానే వస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది చూసుకున్నట్లయితే ఇది లో లైటింగ్ ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే లో లైటింగ్ ఉన్నప్పుడు అది చిన్నగా హోల్ ఉంటే బాగా లైట్ వెళ్ళలేదు, అసలే తక్కువగా వెళ్తుంటుంది. అలాగే అక్కడ మనం ఇప్పుడు ఈ అపేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ హోల్ చిన్నగా ఉండి అందులోకి లైట్ వెళ్ళదు, కాబట్టి ఫొటోస్లో అంతా నైస్గా ఉంటుంది. కానీ ఈ అపేచర్ తక్కువగా ఉన్న మొబైల్ ఫోన్లో లైట్ ఎక్కువగా వెళ్తుంది, అంటే అక్కడ రంధ్రం పెద్దగా ఉండడం వల్ల లైట్ ఎక్కువగా వెళ్తుంది కదా, అప్పుడు మనకు ఫొటోస్ మంచిగా వస్తాయి. అంటే ఈ అపేచర్ మనకు అన్ని ప్రదేశాల్లో అంటే లైటింగ్లోను లో లైటింగ్లోను ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా ఉపయోగపడేది వచ్చేసి మనకు ఈ లో లైటింగ్లో అలాగే చీకట్లో ఫొటోస్ తీస్తున్నప్పుడే ఇది బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న తక్కువ అపేచర్ కెమెరా, ఈ అపేచర్ తక్కువగా ఉన్నది అంటే F/0.95. అలాగే అపేచర్ ఎక్కువగా ఉన్నది చూసుకున్నట్లయితే F/22. ఈ కెమెరాలు అయితే మనకు ఇప్పుడు
అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ వీడియోలో నేను మీకు అపేచర్ అంటే ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.